సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి పురస్కరించుకొని జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, ఎస్సీసీఎల్ నాయకులు చిన్న, కసీన్ రాజు, డప్పుల రమేష్, నాగరాజు, రవినాథ్, విక్రాంత్, వేణుగోపాల్, ప్రవీణ్ తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణ శాఖ కిరణ్ గౌడ్ అధ్యక్షతన ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ గంగేరి శ్రీహరి గారు, మరి ఎస్సీసీఎల్ నాయకులు రవి గారు, అలాగే చాలామంది నాయకుల మధ్యన ఈరోజు బాబు జగ్జీవన్ రామ్కి ఘనమైన నివాళులు అర్పిస్తూ మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారు, మా నాయకుడు జగ్గారెడ్డి గారి వారి యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తూ వాళ్ళ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా ఎన్నో ప్రధానమంత్రి లోక్సభలో ఎన్నో మంత్రిత్వ శాఖలు చేసి దేశానికే మంచి పేరు తీసుకొచ్చిన బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఈనాటి వరకు మనం భారతదేశంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఎన్నో చేసి ఈరోజు భారతదేశానికి ఎంతో మంచి పేరు సంపాదించిన వ్యక్తి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. సామాజిక దార్శనికుడు, భారతదేశ ఉప ప్రధాని, ఈ దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు సుమారు 33 సంవత్సరాల కాలం పాటు కేంద్ర శాఖ మంత్రిగా అత్యున్నత పదవుల్ని అధిరోహించినటువంటి గొప్ప నేత. ఈనాటికి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక చట్టాలు అమల్లో ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో బాబు జగ్జీవన్ రామ్ ఒక విలక్షణమైన నేతగా ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలేనటువంటి సాహసాల్ని, ఉద్యమాల్ని, మరి పథకాల్ని తీసుకొచ్చినటువంటి నేతగా ఆయన మనం కొనియాడాలి. స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన బాల్యం నుండే సుదీర్ఘ పోరాటం చేయడం, కేంద్ర మంత్రిగా స్వాతంత్రానంతర భారతదేశాన్ని పురోగమనంలోకి నడపడంలో ఆయన కృతనిశ్చయంతో పనిచేసి ఎంతమంది ప్రధానులు ఉంటే అంతమంది ప్రధానుల మెప్పు పొంది దేశ ప్రజల చేత చప్పట్లు కొట్టించుకున్నటువంటి గొప్ప నేత బాబు జగ్జీవన్ రామ్. ఆ మహనీయుణ్ణి ఈరోజు మనందరం తలుసుకోవడం అంటే ఒక దేశభక్తిని వ్యక్తం చేయడం, ఆ మహనీయుణ్ణి తలుసుకోవడం అంటే ఒక సామాజిక న్యాయాన్ని మాట్లాడుకోవడం, ఆ మహనీయుణ్ణి తలుసుకోవడం అంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఈనాటికి బ్రతికుండడం అని చెప్పుకోవడం, ఆ మహనీయుని తలుసుకోవడం అంటే కార్మిక చట్టాలు బ్రతికుండడం అని తెలుసుకోవడం, ఆ మహనీయుని తలుసుకోవడం అంటే హరిత విప్లవం సాధించడం అనేటటువంటి దాన్ని, ఇట్లాంటి అనేకమైనటువంటి దాన్ని మనం జగ్జీవన్ రామ్ కోవలో నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన నివాళి నుంచి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు సంగారెడ్డి కేంద్రంగా మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున వారి శాఖలు, ప్రజా సంఘాల తరఫున నాయకులు, కవులు, కళాకారులుగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించి ఆయన నుండి స్ఫూర్తి తీసుకొని మరి ఈ సమాజ బాగు కోసం, సామాజిక న్యాయం కోసం, సమసమాజం అవతరించడం కోసం ఆ సమతామూర్తిని, క్రాంతివీరును స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఆయనకు ఈరోజు ఆయన నివాళి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు తెలియజేస్తూ